మధ్యలో మన ముగ్గురికి ఇచ్చారు. వేపల సింగారం గ్రామంలో ఈరోజు సాయంత్రం సమయంలో జరుగుతున్నటువంటి ప్రజా పోలీస్ భరోసా అనే కార్యక్రమానికి ఇంతమంది ప్రజలు విచ్చేసి మేము చెప్తున్నది శ్రద్ధగా వింటూ పోలీసు వారికి ఇందాక చెప్పారు, చక్రవేడి గారు కావచ్చు, గోపిరెడ్డి కావచ్చు, మన రిటైర్డ్ గ్రంథాలయం ఎవరైనా చెప్పారు, మీరందరికీ ఇట్లా పోలీస్ అనేది ఒక్కరు చేస్తేనే కాదు, పోలీస్ అనే కాదు ప్రభుత్వం అయినా సరే ప్రజల సహకారం లేకుండా ఏ సంస్థ కానీ ఏ ప్రభుత్వం కానీ ఏది కానీ నడవదు. ప్రజలే కీలకం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలకం. కాబట్టి పోలీస్ అంటే ఏదో భయంతో నడిపిస్తారు అని అనుకోవచ్చు, కానీ వారికి కొన్ని పరిమితులు, కొన్ని రూల్స్ అవి కూడా ఉంటాయి. అయితే మనం ముఖ్యంగా ఈరోజు మన వేపల సింగారం గ్రామంలో నిర్వహించుకున్నటువంటి ఈ ప్రజా భరోసా కార్యక్రమం గురించి కొన్ని విషయాలు మనం చర్చించాలి. అసలు ఈ కార్యక్రమాన్ని మరి ఎందుకు పెట్టిండ్రు, ఎవరు పెట్టిండ్రు, ఎప్పుడు పెట్టిండ్రు, దీంతో ఉపయోగం ఏంది, లాభాలు ఏంది అనే విషయాలు మనం చర్చించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మన ఎస్పీ అయినటువంటి కొత్తపల్లి నరసింహ ఐపీఎస్ గారు ఇది పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి అంటే ప్రజలతో మమేకం కావడం. పోలీస్ అనేవారు ఏదో నేరం జరిగినప్పుడు, లేకపోతే ఏదో కొట్లాట జరిగినప్పుడు, లేదా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఊళ్ళకు రావడమే కాదు, మామూలుగా ఇట్లాంటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వాటితో చర్చించి మేము కూడా మీలో భాగమే, మేము యూనిఫామ్ వేసుకున్న పోలీసులు, మీరు యూనిఫామ్ వేసుకొని పోలీసులు అని చెప్పేసి మీ అందరికీ తెలపాలనే ఉద్దేశంతో పెట్టిండ్రు. దీంట్లో భాగంగా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారిని నియమించడం జరిగింది. అదేవిధంగా మీ గ్రామానికి రాము అని మన కానిస్టేబుల్ గారిని మీ గ్రామానికి పోలీస్ అధికారిగా నియమించడం జరిగింది. ఇప్పుడు ఈ రాము అనే కానిస్టేబుల్ మీ గ్రామానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ఆయన మీతో పాటు పాల్గొంటాడు. అదేవిధంగా అక్కడ ఒక స్టిక్కర్ అతికించారు చూడండి, గ్రామ పోలీస్ అధికారి అని రాము ఫోన్ నెంబర్ రాసుకుంటా ఆయన ఫోన్ నెంబరు, ఎస్ఐ గారి ఫోన్ నెంబరు, నా ఫోన్ నెంబరు దాని మీద ఉంటుంది. అంటే కొంతమంది పోలీస్ స్టేషన్కి రావాలంటే రాలేకపోవద్దు డైరెక్ట్గా. కొన్ని విషయాలు చెప్పాలనుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పాలంటే కొంచెం మీకు ఇబ్బందిగాను బెరుకుగాను ఉండొచ్చు. అందుకని మా నెంబర్లు కూడా అక్కడ రాయడం జరిగింది. అది సమాచారమే కావచ్చు, అంటే మాకు ఇచ్చే ఇన్ఫర్మేషనే కావచ్చు, లేదా నేరం జరిగింది చూసినని చెప్పడం కావచ్చు, లేదా జరగబోయే నేరాన్ని ఆపడానికి సంబంధించింది కావచ్చు. ఏ విషయమైనా సరే మీరు ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు చెప్పొచ్చిన ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అదేవిధంగా మన వేపల సింగారం గ్రామానికి వస్తే, మన సింగారం గ్రామం అనేది ప్రస్తుతం మనకున్నటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఒక ప్రశాంతమైన గ్రామం కిందనే మనం ట్రీట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి. ఈ ఊరు నుంచి చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. ప్రధానంగా ఈ గ్రామం అంతా కూడా వ్యవసాయంపై ఆధారపడినటువంటి గ్రామం. ఇందాక చెప్పారుగా బర్రెల గురించి, దాని గురించి చెప్పారు. అట్లాగనే వ్యవసాయానికి దానిపైన ఆధారపడినటువంటి గ్రామం. ఈ సింగారం అనే గ్రామానికి కూడా, వేపల సింగారం అనే గ్రామానికి కూడా పేరు ఎలా వచ్చింది మరి వేపల సింగారం అని అంటే, పోలీసు రికార్డుల ప్రకారంగా చెప్తున్నాం, మీ దగ్గర వేపలు ఎక్కువగా ఉండేయట అప్పట్లో. వేపలు అది ఏపెలు ఎక్కువగా ఉండడం వల్ల అది ఏపలు కాస్త లాస్ట్కు వేపల సింగారం అని కూర్చుంది. ఇప్పుడు అంటే మన గ్రామానికి ఎట్లా ఉంది పేరు అని కూడా పోలీసు రికార్డులో ఇంత రాసి ఉంటాయి. ఒక్కసారి పోలీసు రికార్డులకు ఎక్కిన మనిషి కానీ ఏది కానీ అది తుడిస్తే పోయేది కాదు. అంటే మీ గ్రామానికి ఎట్లా పేరు వచ్చిందనేది కూడా పోలీస్ రికార్డులో ఉంటుంది. ఇందాక మన రిటైర్డ్ సార్ చెప్పినట్టుగానే ఏపలు ఎక్కువగా ఉండడం వల్ల అది ఆ సింగారానికి లాస్ట్ కాలక్రమేణా మనం చెప్పేదాన్ని బట్టి అది వేపల సింగారమై ఆ పేరు అట్లా వచ్చింది మీ గ్రామానికి. అదేవిధంగా ఇక గ్రామ పోలీస్ అధికారిని నియమించి గ్రామంలో జరిగే మంచి విషయాలు, చెడు విషయాలను తెలుసుకోవడము, తర్వాత ఇందాక చెప్పినట్టు సైబర్ నేరాల గురించి,